Eros International Creations and Eros International Production, వేదాస్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ డిక్టేటర్ చిత్రం ప్లాటినం డిస్క్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే ఈ చిత్రంలో నటించిన నా తోటి కళాకారులకు అందరికీ, అలాగే సాంకేతిక నిపుణులకు, అలాగే ఈ యొక్క ఫంక్షన్కి ఇవాళ జరుపుకోవడానికి ఎంతో అద్భుతమైన, అసలు ఈ ఫంక్షన్కి పెళ్లి కొడుకు మిస్సింగ్ తమన్, పెళ్లి కొడుకు మిస్సింగ్ అద్భుతంగా అందించిన తమన్ గారికి, అలాగే నా అభిమానులందరికీ పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక డిక్టేటర్ చిత్రం, డిక్టేటర్ అంటే ఒకటే నాకు తెలుసు, తానే అంత అనుకున్న వాడికి దేవుడు, తాను ఎంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, నువ్వే ఎంత అనుకునే వాళ్ళకి దేవుడు, నువ్వెంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, అదే డిక్టేటర్. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. టైటిల్ అంటే ప్రతి టైటిల్కి బరువులు పెరిగిపోతున్నాయి, ప్రతి టైటిల్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక సింహ తర్వాత ఒక లెజెండ్ అయిన తర్వాత లాయన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. కానీ ఈ చిత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే కథ విన్న దగ్గర నుంచి కథలో ఎన్నో తర్వాత మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. నేను నా కాంట్రిబ్యూషన్ డైరెక్టర్ గారి సైడ్ నుంచి, ఎక్కువగా ఆయన సైడ్ నుంచే, అంటే ఆయన టీం ముఖ్యంగా అద్భుతంగా మంచి కథను అందించారు. క్యారెక్టరైజేషన్ నుంచి కూడా చాలా అద్భుతంగా, ఏ డైలాగులు చెప్పనవసరం లేదు, చాలా అద్భుతమైన డైలాగులు, కాయినింగ్ డైలాగ్స్ అన్నీ కూడా, అంటే అసందర్భంగా కాకుండా సందర్భానుచితంగా ఎంతో అద్భుతమైన డైలాగులు. వీటన్నిటికీ ముఖ్యంగా ఆయన టీంని, శ్రీనివాస్ గారిని, అంటే అంత తానై ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా కూడా చిత్రానికి రథసారథి, ఈ చిత్రాన్ని 2 భుజస్కంధాల మీద మోసి ముందుకు నడిపించిన మా శ్రీనివాస్ గారికి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక వాళ్ళ టీం ఉంది, బ్రహ్మాండ టీం. తమన్ గారి గురించి చెప్పాలి. ముందు మన అడిగారు ఎవరో ఒక లైన్లో చెప్పండి తమన్ గారి గురించి అంటే, పెట్టగానో కొత్త కూడా గనం అన్నాను. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అంటే ఇంతకుముందు ఆయన జనరల్గా చిత్రాలు తర్వాత ఈ సినిమాకి ఆయన చేస్తున్నాడు అన్నాక విన్నాను 1-2 సినిమాలు, లేకపోతే నేను పెద్ద బయట ప్రపంచం గురించి ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, ఇటు ఈ సినిమా షూటింగ్లని, అటు నా కాన్స్టిట్యుయెన్సీ హిందూపురం, అలాగే హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిలో. సో త్వరతో వినడం జరిగింది. చాలా డిఫరెంట్గా, ఎలాగైతే మన లెజెండ్ సినిమాలో పాటలు ఉన్నాయో అంత అద్భుతంగా, అంటే సన్నివేశాలు కూడా, పాటలు కూడా అలా కుదిరినాయి. నేను చెప్తుంటా కొన్ని సినిమాలు అన్నీ అలా కుదురుతాయి. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు, రకరకాల పాటలు, ఒకటేమో థీమ్ సాంగ్, హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్, ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటేమో ఫ్యామిలీ సాంగ్, ఒకటేమో మంచి ఐటమ్ మాస్ సాంగ్, ఒకటేమో మంచి క్లాస్ సాంగ్, ఇలా అన్ని సమపాళ్ళల్లో ఉగాది పచ్చళ్ళలో ఉన్న 5 రుచుల్లాగా ఎంతో అద్భుతంగా, అలాగే ఆ పాటలకు తగ్గట్టుగా సాహిత్యాన్ని, అలాగే అద్భుతంగా ఆణిముత్యాల లాంటి బాణీలకి మంచి అద్భుతమైన 6 ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపుచ్చల లాంటి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు తమన్ గారు. ఈ సందర్భంగా ఆయనకి నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చిన్న గారు ఉన్నారు ఇక్కడ, ఆయన చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ని అందిస్తున్నారు. మరి సినిమా అందించారు ఆయన. ఈ సినిమా సరే ఏమున్నా పిక్చర్ ఎంత మేము చేసినా కూడా, ఇది ఏదో ఎంతో కొంత ఏమున్నా కూడా చిత్రం ఒక మ్యూజిక్, ముఖ్యంగా నేను 2 శాఖలు నమ్ముతాను ఇండస్ట్రీలో, నాకు చాలా ఇష్టమైన, ఒకటేమో మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. గౌతమ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏమున్నా కూడా మేము చేసిన తప్పుదారుల వల్ల కావచ్చు, ఒక షాట్ తీయడం కుదరకపోవచ్చు, లేకపోతే ఆ షాట్ అనుకుని ఉండకపోవచ్చు, వాటిని కూడా ఫిలప్ వాటిని కూడా సరి చేసే ప్రక్రియలు శాఖని 2 చలనచిత్రంగాను, ఒకటి మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. సో ఇటు మ్యూజిక్ రికార్డింగ్ చిన్న గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఆయన మీద ఎటువంటి అనుమానం లేదు. మనం వెళ్ళి చూడటం కూడా జరిగింది, ఆయన ఒక రీలు ఆయన చేసింది చాలా అద్భుతంగా. అలాగే ఇక ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించారు భాస్కర భట్ల గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే కుప్పల యాదగిరి గారు, ముగ్గురు కూడా అద్భుతంగా అన్ని లిరిక్స్ అన్నీ ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అంతా మోగిపోతుంది. అప్పుడే ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే శుభ
శకునం ఏంటంటే శుభసూచకం ఒక అమరావతి రాజధానిలో ఈ యొక్క ఆడియోని విడుదల చేయడం, అటువంటి మంచి పేరు అమరావతి. అటువంటి అక్కడ చేయడం నుంచే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా అన్ని అద్భుతంగా ఆయన చెప్పినట్టు షూటింగ్ కూడా ఎటువంటి ఎవరి అంటే ఒక అనుకోకుండా అసలు ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది ఏంట్రా అనిపించేలా చాలా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ జరగడం జరిగింది. అంత మంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం, అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆర్టిస్టులు, మేము ఆర్టిస్టులు ఎక్కువగా అటాచ్ అవుతాం ఒకళ్ళకి. ఎందుకంటే మా బంధుత్వాలు సినిమాల్లో ఇప్పుడు నాన్నగారు సూర్యకాంతం గారిని అత్త అని పిలిచేవారు, ఎక్కడ కనిపించండి ఉండమ్మత్త. అలాగే రాజధాని గారు ఎక్కడ కనిపించినాయి మావ అని ప్రతి జానపద సినిమాలో ఆయన మావ వేషం వేసేవాడు ఆయన. అలా ఒక రకరకాల అలాగే నేను కూడా సుత్తి వీరభద్రంలో ఎక్కడ కలిసినప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను మావయ్య గారు ఎలా ఉన్నారని అడిగేవాడిని. ఇలా ఒక్కొక్క రకాల. కాకపోతే ఈ సినిమా వచ్చేసరికి అందరం మొత్తం టెక్నీషియన్స్, నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ అందరూ కూడా, అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక కార్ డ్రైవర్ వరకు కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే మంచి అద్భుతమైన లొకేషన్స్, పాటలు బాగున్నాయి. పాటలు తగ్గ జనరల్గా బల్గేరియాలో షూట్ చేసాం 2 పాటలు, ఒక ఫైటు. అలాగే అక్కడ స్విట్జర్లాండ్లో ఒక పాట షూట్ చేసాము. చాలా అద్భుతంగా అవి కూడా తోడై ఆ లొకేషన్స్ కూడా చూడడానికి రేపు ఇప్పుడు మనం వింటున్నాం, అది పాక్షికమే. రేపు చూస్తాం, మీ ఇష్టమైన నటీనటులు వాళ్ళ డాన్సులు చూస్తారు అక్కడ. దానికి తోడు అక్కడ అవుట్డోర్ లొకేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఎంత అందంగా అది మరి అంత అందంగా అంత మరి ఆ ఫ్రేమింగ్ అది పెట్టాలంటే మరి అక్కడ మన కెమెరామెన్ పనితనం చాలా అవసరం. అక్కడనే కాదు, సినిమాలో ఏ సన్నివేశమైనా సరే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా లైట్ అండ్ షాడో చాలా అద్భుతంగా శ్యామ్ కే నాయుడు గారిని ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటాం. చాలా అద్భుతంగా అన్ని సన్నివేశాలని మా గ్లామర్ సైడే కాదు, మా హావభావాలన్నింటి కూడా సన్నివేశాన్ని తగ్గట్టు రౌద్రం కావచ్చు, లేకపోతే విషాదం కావచ్చు, లేకపోతే హాస్యం కావచ్చు, అన్ని నవరసాలని అద్భుతంగా ఆయన కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన ఘనత మా శ్యామ్ గారితో. ఏదో అంటున్నారు అందరూ బాలకృష్ణ చాలా డిఫరెంట్గా కనపడుతున్నాడు ఈయన ఈ సినిమాలో, చాలా కుర్రాళ్ళలాగాని. నేను ఒకటే అంటాను, పాత్రల అదృష్టం అంటే రకరకాల పాత్రలు చేసే అవకాశం నాకు రావడం అనేది, అటు పౌరాణిక ఇందాక చూపించే శ్రీరామరాజ్యం కానివ్వండి, ఇది కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు చేసిన జానపద పౌరాణికాలు కానివ్వండి, సోషల్ ఫ్యాంటసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా నాకు ఎప్పుడు నా సినిమానే పోటీ. నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను, వేరే పోటీ గురించి నేను ఇంకెవరైనా పోటీ ఉంటే నాకు ఇక ముందు ఇక అప్పటిదాకా నేను నటిస్తూనే ఉంటాను, ఇంకా తర్వాత కూడా ఇంకా నటిస్తూ ఉంటాను. ఏదన్నా నా అబ్బాయి నా మనవడే, ఇక నాకు ఎవరు లేరు పోటీ. నాకు మాత్రం 100కి 100 పాయలు ఖాయం. ఏమున్నా మంచి చిత్రాలు ఎప్పుడు అందించే మా నిర్మాతలకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నా మీద నమ్మకంతో. అలాగే దర్శకులు వాళ్ళు కొత్త రకాల కథలతో మారుతున్న అసలు అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటే అనిపిస్తుంది, అంటే నాన్నగారి జీవితం నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం మేము. అంటే ఆయన అప్పుడు ఒక పిచ్చి పుల్లయ్య లేకపోతే ఒక తోడుదొంగల సినిమాలు తీసినప్పుడు అవి మనకంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ సబ్జెక్ట్స్ అవి, అప్పటికి ప్రేక్షకులు అంత సిద్ధంగా అలా వాటికి. సో అప్పుడు ఆయన తీసి అప్పుడు ఎంత సినిమాకి 2 లక్షలు అంటే 2 సినిమాలు కలిపి 4 లక్షలు నష్టం. ఏ లాభం లేదు, మనం ఏంటో మన విశ్వరూపాన్ని చూపించాలని ఒక చేత కత్తి ఒక చేత గుర్తులు పట్టుకుని అది జై సినిమా ఇక మొదలు పెట్టారు ఆయన సక్సెస్ ఒక నిర్మాతగా. అలాగే ఇప్పుడు ఏమున్నా నిర్మాతలు వాళ్ళ నమ్మకం అది చాలా అవసరం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం చాలామంది ఆలోచించేస్తున్నాము నేనని. సరే అప్పుడప్పుడు మనం గిల్లుకుంటాం, ఒక నటుడికి ఎలా మనం గిల్లుకుంటాం, ఎందుకంటే నటనది ఊరికే అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఒక నవ్వు విసరడం కాదు. నటనది ఒక పరకాయ ప్రవేశం, ఇంకొక ఆత్మలోకి మనం పరకాయ ప్రవేశం చేస్తున్నాం. ఆ పరకాయ ప్రవేశం చేసే ఆత్మ యొక్క మనకి అనుభవాలు మనకు తెలియదు, అందుకే అప్పుడప్పుడు మనం గిల్లుకోవాలంట మనల్ని. మనం నటులు, మనం ఆ పాత్ర కాదని. సో అలాగే సో ఈ చిత్రంలో ముఖ్యంగా అందరూ సుమన్ గారు ఉన్నారు ఇక్కడ. మా మొదటి కాంబినేషను చాలా అద్భుతంగా హుందాగా పాత్రకు తగ్గట్టుగా ఆయన ఆకారమే చాలా హుందాగా ఉంటారు ఆయన. దానికి తోడు సినిమాలో ఒక బాలకృష్ణ అన్నంటే అద్భుతంగా, అంటే అన్నీ కలిసి నటినట్లు అందరూ కూడా కలవాలి. ఎందుకని నేను చెప్తుంటాను, ఎప్పుడైనా ఒక చిత్రంలో ఒక చిన్న మిస్కాస్టింగ్ చాలు, ఒక సినిమా పోవడానికి ఒక మిస్కాస్టింగ్ చాలు. అన్నీ కుదరచ్చు, అంత మిగతా అంత క్యాస్టింగ్ కుదరచ్చు, కానీ ఒక్కరు చాలు సినిమా పోవడానికి. అలా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అంత అద్భుతంగా అంత రిచ్ అంటే బ్యాక్గ్రౌండే అది మంచి
డబ్బున్న కుటుంబం, జరిగే వ్యాపారం గొడవ ఇదంతా మిగతా అంతా సినిమాలు చూస్తారు. దాని తర్వాత దానికి తోడు మరి అందులో ఇగో అల్లరి పిల్ల ఏమో ఉంది ఇక్కడ, భార్గవి అంతా కూడా చాలా అద్భుతంగా అందరం కలిసి రఘుబాబు గారు, అశోక్ కుమార్ గారు అంతా కూడా చాలా మంచి వాతావరణంలో ఈ షూటింగ్ జరగడం జరిగింది. ఇక చలపతి బాబాయ్, ఇక ఆయన గురించి చెప్పక్కర్లా, ఆయన నేను లేని సినిమా అంటూ ఉండదు అనుకుంటా. అప్పుడు రామారావు, నువ్వు లేని సినిమా రామారావు లేదు. సరే, ఇలా అందరం చాలా బాగా పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగా. మేము కూడా డాన్స్ చేయడానికి ఎంతో ఐటమ్ సాంగ్ ఒకటి ముఖ్యంగా. దాని తర్వాత రతి గారి క్యారెక్టర్, రతి ఎంగిలిగుంతు గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా. మేము ఎన్నెన్నో రకరకాల పేర్లు అనుకున్నాం, కానీ ఎందుకు తట్టిందో కానీ ఆయనకే తట్టింది అది. కానీ అడగానే మాత్రం చాలా బాగుంటుందండి, ఆవిడ తెలిసిన ఆవిడే చాలా బాగుంటుందండి. వెంటనే చాలా అద్భుతంగా చూస్తారు ఈ సినిమాలో ఆవిడ పాత్ర కూడా. అన్నీ చూపించేస్తే అన్నిటి గురించి చెప్పించేస్తే అన్నింటి గురించి చెప్పించారా? చెప్పరా? చెప్పరే నీకు చెప్పలేదని అంతే మంచి. నేను చెప్తేనా చిలక పలుకు చెప్పినట్టు. ఇప్పుడు మా అంజలి ఇక్కడ అంటే ఏదో ఉంది, ఏదే మేకపోరు తనమన మేకపిల్ల, ఏదో పారబోతు తనమన పంది పిల్ల, ఎల్ల పనులను చెరుపంగ పిల్లి పిల్ల, అందమన అరవ పిల్ల, అల్లరి పిల్ల ఈ అంజలి పిల్ల. అది అప్పుడే అనుకున్నాం, అది అరవ పిల్ల మీద ఉంది ఈ బజ్జం, మరి దాన్ని ఏమనుకుంటుంది. అందమైన అరవ పిల్ల కాదు, అచ్చమైన పదారణాల తెలుగు అల్లరి పిల్ల కోతి అంజలి. సరే, ఏదైనా ఇద్దరం కలుసుకున్నప్పుడే అనుకున్నాం మేము. నేను అన్నాం శ్రీనివాస్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చాం, ఏమంటే ఇద్దరం కలిసి చేస్తున్నాం, మరి ఇద్దరిని మీరు రింగ్ మాస్టర్, మీరు ఇద్దరిని కంట్రోల్ చేయాలి, మీరు ఎలా చేస్తారు? నువ్వు అన్నావు, నేను అన్నాను కాదు, నువ్వు అన్నట్టు గుర్తున్నాను. నువ్వు నేనన్నా ఉందిలే, ఇద్దరం అల్లరి గురించే కదా మాట్లాడేది. సరే, అలా ఎట్లా కంట్రోల్ చేస్తారు ఏమో ఇద్దరు అనుకున్నాం. అలాగే అసలు కానీ మామూలుగా ఉన్న క్యారెక్టర్ అనగానే దాంట్లో వెంటనే పరకాయ ప్రొఫెషన్ చేసి ఎంతో అద్భుతంగా, నేను చెప్పాను అలాంటి మేటి నటులు ఎంతోమంది ఉన్నారు, ఇవాళ ఉన్నారు దొరత కూడా, కానీ మనకి కరువు అయ్యారు. మన ఒక తెలుగు అమ్మాయి చాలా అద్భుతంగా, చాలా గర్వంగా ఉంది వాళ్ళ ఆవిడతో యాక్ట్ చేయడం నాకు. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి అయి ఉంటాం తను. అండ్ తెలుగు అమ్మాయినే కాదు, ఇన్వాల్వ్మెంట్ పాత్రలో దాని ఇన్వాల్వ్మెంట్ చెప్పగానే ఎంతో గ్రాస్పింగ్. ఏది చెప్పాము మనం, డైరెక్టర్ గారు చెప్తారు, ఒక ఆర్టిస్ట్గా నేను అప్పుడప్పుడు ఫీల్ అయ్యి చెప్తాను, ఇలా చేస్తే లాస్ట్ అక్కడ ఫైట్ తర్వాత చెప్పకూడదు కంత మళ్ళీ. చాలా అద్భుతంగా నటించింది ఆవిడ పాత్రలో. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఎన్నెన్నో ఇటువంటి ఆర్టిస్టులు ఉంటే డెఫినెట్గా అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే మా సోనాల్ చౌహాన్, ఆవిడ తన లెజెండ్లు చేసింది, ఆవిడ అందచందాలు, అలాగే డిఫరెంట్ పాత్ర, ఎప్పుడు చేయని పాత్ర, మంచి అల్లరి పిల్లగా కూడా చాలా బాగా, చాలా అన్నీ సినిమాకి అన్నీ కుదిరిని. దాంతోపాటు ఇక అందరూ ఒక ఫలితంగానే వాళ్ళ ముఖ్యంగా ఈ ఖర్చు విషయం గురించి ఏమీ వెనకాడకుండా ఒక అవుట్డోర్ తీసాం బెల్జియంలో, దానికి మ్యాచింగ్ ఎక్కడ తీయాలని ఎక్కడ తీసేసి హైదరాబాద్లో ఎక్కడైనా, అటువంటిది అక్కడికి అది కర్నాల్, హర్యానా రాష్ట్రంలో కర్నాల్ అని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో, మంచి స్టార్ హోటల్లో షూట్ చేయడం జరిగింది. అలాగే మిగతా అంతా ఢిల్లీలో సన్నివేశాలన్నీ కూడా అక్కడ బల్గేరియాలో అయితేనేమి, లేకపోతే స్విట్జర్లాండ్లో చాలా అద్భుతంగా అన్నీ బాగా కుదిరిన ఈ సినిమా. సో రేపు మంచి ఉగాదికి రేపు సంక్రాంతికి మంచి కానుక, అదే సంక్రాంతి పండుగకి మంచి కానుక. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూసి మళ్ళీ చూసే చిత్రం డిక్టేటర్. జనరల్గా నా టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి, లెజెండ్, డిక్టేటర్లు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. జనరల్గా భీమ్ అఫీషియల్స్ అట్లా డిక్టేటర్, కానీ ఆ శబ్దంలో పవర్ అంటాం, ఒక ఓంకారం ఉంటుంది దాంట్లో శక్తి, అంతే. అలాంటిదే ఒక లెజెండ్ సింహ, ఒక లెజెండ్, మళ్ళీ ఇప్పుడు డిక్టేటర్. సో పలకడానికి కూడా మంచి బరువుగా ఉంది, అరవడానికి మంచి సింహం గర్జనలాగా ఉంది ఈ టైటిల్ డిక్టేటరు. మరొకసారి ఈ ఆడియోని ఇంత ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక చెవి ఉండాలి, ఒక చెవి ఒక డైలాగ్ వినడానికైనా, లేకపోతే ఒక మ్యూజిక్ వినడానికైనా, దాన్ని మెచ్చుకోవడానికి. అది స్పెషల్. ఆ సినిమాలకు వచ్చేసరికి ప్రతి ఒక వృద్ధుడు నుంచి, నా అభిమానుల నుంచి, పిల్లల నుంచి, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి, పుట్టిన బిడ్డ నుంచి, పురిట్లో ఉన్న బిడ్డ నుంచి కూడా
డైలాగులు చెప్పగలుగుతున్నాను, ఆ పాటలు పాడగలుగుతానంటే నిజంగా అదంతా మా సంగీత దర్శకులు, మా రచయితలు, అలాగే ముఖ్యంగా మా కోన వెంకట గారికి, అలాగే మా గోపి గారికి, అలాగే శ్రీధర్ సీపాన గారికి, రత్నం గారికి. రత్నం గారు మంచి 12 డైలాగులు బ్రహ్మాండంగా. ఇది పబ్లిసిటీ డైలాగ్ నువ్వేం చేసినా పబ్లిసిటీ, నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తావు, నేనేం చేసినా పబ్లిసిటీ. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ చూస్తారు. అన్నీ కలగలిపి సినిమాలో సంగీతం, సాహిత్యం, అటు డైలాగులు, ఇటు నటన, అన్నీ మొత్తం హాస్యం, విషాదం, అన్నీ మొత్తం సకుటుంబ సపరివారం ఇందాక చెప్పాను, అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. సో ఇంత బ్రహ్మాండమైన మెయిన్గా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన మా తమ్మన్న గారికి, ఎందుకంటే ఆయనే ఈ మెయిన్కి ఫంక్షన్ జరుగుతుంది మ్యూజిక్ పరంగా, ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా ఆడియో ఫంక్షన్ ఎంత ఘన విజయం కావడానికి ముందుగా నా అనంతపురం జగన్, అతనికి ఒకరి వల్ల కాదు, మొత్తం అతని సైన్యానికి అంతా, నా సైన్యం అతనికి ఎంత ఉంది సైన్యం, వాళ్ళందరికీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా స్పాన్సర్స్, మా రిలయన్స్ డెవలపర్స్, అటు రాజేష్ గారు ఉన్నారు, గాంధీ గారు, వాళ్ళ నాన్నగారు పూర్ణచంద్ర గారు, రాజేష్ గారు నాన్నగారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మినర్స్ విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కౌశల్య, మొత్తం సంగీత ఫ్రెటర్నిటీ నుంచి నువ్వు ఒకదానివే వాళ్ళ రిప్రజెంటేషన్ అదన కొట్టించావు, మొత్తం అందరు నేను లోటు తీర్చావు. కౌశల్య, ఆవిడకి కూడా నా అభినందనలు తెలియజేసుకోండి. అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందు రాబోతున్న ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.